హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి అయితే పీకేఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్రో కబడ్డీ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ప్రో కబడ్డీ అనగానే చాలామందికి ఇష్టమైన టీం ఏది ఉంటుంది. నాకైతే తెలుగు టైటన్స్ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే అది నాకు చిన్నప్పటి నుంచి అయితే నాకు చాలా ఇష్టం. తెలుగు అనే పేరు వింటేనే నాకు ఒక చిన్న ఎమోషన్ అయితే ఉంటుంది. ఈసారి ఎందుకో తెలుగు టైటన్స్ అయితే కప్పు కొడుతుందని నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్, హోప్ అయితే ఉంది. ఎందుకంటారా, ఎప్పుడు గెలవని టీములు కూడా ఈసారి అయితే చాలా వరకు చాలా స్పోర్ట్స్లో కప్ అయితే గెలిచాయి. లైక్ ఐపీఎల్లో చూసుకుంటే ఆర్సీబీ 18 ఏళ్ళ నుంచి వెయిటింగ్ చేసి చేసి లాస్ట్కి అయితే ఈ సంవత్సరం అయితే కప్ అయితే కొట్టింది. అలాగే టెస్ట్ ఐసీసీలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేసి ఈ సంవత్సరం అయితే కప్పు అయితే కొట్టింది. అలాగే ఈ సంవత్సరం కూడా మనకు ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ అయితే కప్పు కొడుతుందని నాకు చిన్న హోప్ అయితే ఉంది. ఎందుకంటే అన్ని టీంలకి చాలా స్పోర్ట్స్లో లక్ అయితే వచ్చింది. ఈసారి కూడా మన తెలుగు టైటన్స్ కదా, అలా లక్ అయితే వస్తే, లక్ ఉంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కూడా కప్పు అయితే కొట్టచ్చు. మన పక్క టీంలో చూసుకుంటే ఈసారి మెయిన్ రైడర్స్ అయితే ఉన్నారు, డిఫెండర్స్ ఉన్నారు. లైక్ రైడర్స్ చూసుకుంటే విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ లాంటి, భరత్ హోడా లాంటి మెయిన్ రైడర్స్ అయితే ఉన్నారు. పవన్ షెరావత్ లాంటి రైడర్ వెళ్ళిపోయినా మనకైతే ఇప్పుడున్న రైడర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అలాగే డిఫెండర్స్ చూసుకుంటే మనకు లైక్ అంకిత్ జగ్లన్, శుభన్ షిండే, అజిత్ పవార్ లాంటి మెయిన్ డిఫెండర్స్ అయితే ఉన్నారు మన పక్క. ఈసారి అయితే తెలుగు టైటన్స్ పక్కా అయితే కప్పు కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు తెలుగు టైటన్స్ కప్పు కొట్టాలనుకుంటే కామెంట్ తెలుగు టైటన్స్ అని కామెంట్ చేయండి. అలాగే మన తెలుగు టైటన్స్ని బాగా సపోర్ట్ చేయాలని నేను చాలా వరకు కోరుకుంటున్నాను. మన తెలుగు టైటన్స్ కప్పు కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.